ఈరోజు రాయచోటి మండలం ఎండపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నాకు మద్దతు తెలుపుతూ ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సుభవాసి పాలకొండరాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నాకు వేసి గెలిపించే ప్రార్థన. అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి పెద్ద ఆయన ఒక 2 మాటలు మాట్లాడతారు. సోదరులుగా ఈ దినము నేను ఇక్కడికి వచ్చి సరిగా 25-30 సంవత్సరాలు అవుతాను. ఎందుకంటే ఆరోగ్యం తర్వాత మనకు రాజంపేట టికెట్ ఇచ్చినారు. అక్కడ మేము రాజంపేట పోతే ఇక్కడ మన రాజరెడ్డి కుమారుడు రామప్రసాద్ రెడ్డి ఒక్కటి చెప్తాను మీకు. ఎవరు వచ్చి ఏమి మోసపు మాటలు చెప్తే నమ్మకండి. ఒక్కొక్క గ్రామానికి వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తాను వీళ్ళు. అదంతా ఒక పక్కన పెట్టి వీళ్ళకి కలిసి బతుకుతాం, అందరము కలిసి వేరేగా మాట్లాడాల్సిన పని లేదు. మోసంకారులు వచ్చి ఏదన్నా మోసం చేసేది కంటే కనుక్కొని నాకు ఫోన్ చేసి చెప్పినా కూడా నేను మళ్ళా కావాలంటే వస్తాను. ఈ సన్న కులాలు మన రఘురామ్ రెడ్డి అందులో ఆ కాలంలో నాకు అంతా అన్నం పెట్టిన ఉంచుగా ఇదంతా ఏదో మధ్య కాలంలో రాజకీయం నుంచి అంత పక్కన ఉండి ఇక్కడికి రాలేకపోయినాను. పాత ఏమన్నా ఉంటే మనం మర్చిపోవాల్సిందే. అందరము కలిసి ఇక్కడ మెజారిటీ తెప్పించినారంటే నేను వస్తా, లేకపోతే అది ఏమన్నా కానీ మనోళ్ళు బీసీలు ఉన్నారు గల్లీగా. ఖచ్చితంగా మెజార్టీ వచ్చి ఏదన్నా చేస్తే మన గౌరవం నిలబెట్టాలి. మోసంగా మన మనుషులని అనుకోకుండా మెజార్టీ తెప్పిస్తే ఈడికి వస్తా, లేకపోతే మళ్ళీ వచ్చేది ఉండదు. అయితే పరిస్థితులు ఏముంటే ఇంకా రేపు కూడా రాయచోటి టౌన్లో ఇక్కడ అక్కడ తిరగాల. చాలా మనకు లేటుగా పార్టీ అనౌన్స్ చేసినారు. అందువల్ల మనం అందరినీ కలిసేదానికి లేకుండా పోయింది. అయితే మనం రాజంపేటలో కూడా బాగా చేసుకున్నాము, ఏమి ఇబ్బంది లేకుండా ఉంది. ఈడ కూడా నాకు తెలిసినంత వరకు ఏమి ఇబ్బంది లేదు. అందరి మాటలు నమ్మకుండా వచ్చి ఏదే నాయకులు వస్తారు ఇక్కడికి. నాకు తెలుసు నిన్న ఊళ్ళో చెప్తా ఉన్నారు, ఇక్కడంతా తిరుగుతారని.
రేపు నుంచి మొత్తం ఇక్కడ ఈ మండలంలో నేను తిరుగుతాను. దాని గురించి మనోళ్ళు ఖచ్చితంగా మోసం చేసినారా ఎవరన్నా అంటే నేను ఇక్కడికి రాను. అయ్యా నేను మళ్ళా ఇక్కడికి ఉంటే 5 ఏళ్ళ 10 ఏళ్ళలో ఉంటానేమో, ఎక్కువ కాలం పట్టుకున్నా ఉండే పరిస్థితి. ఖచ్చితంగా మీరు అందరూ మంచి పేరు తెచ్చుకొని వీళ్ళు మోసగాళ్ళను మాట రాకుండా ఆ పిల్లకాయ మనకు నమ్మి వచ్చినాడు. పాప ఏదన్నా ఉంటే మనకు కలిసి బతుకుతే అందరం బాగా బతుకుతాం. లేకపోతే నేను ఊళ్ళో ఉంటా, ఆ పిల్లడు ఊళ్ళో ఉంటాడు, ఏం ఇబ్బంది లేదు. మేము ఏదే రకంగా పోయేది లేదు, చేసేది లేదు. నాకు తెలిసి రాయచోటి మండలంలో కూడా 10,000 15,000 దగ్గర వస్తాయి నేను నమ్మకం నాకు. ఎంతమంది ఇక్కడ అంతా ఉంటారు. నాకు పక్కన ఎప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చేవాడిని. మీరు ఏం భయం లేకుండా గుర్తించండి. మరి ముఖ్యమో ఈయనకు నేనే చెప్పి టికెట్ ఇప్పించినట్టు చాలా మీదైన కుటుంబం అది. కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళది చాలా మీదైన క్యాస్ట్, మంచి గౌరవమైన కుటుంబము. కాబట్టి రెండు కూడా సమానంగా ఉండాలా. ఒకటి అట్లా ఒకటి ఇట్లా అనే మాటలే. రెండు కూడా సరిపోతే ఒకటి కవలానికి ఒకటి కొట్టాలి. కుమ్మని శివారెడ్డి, జమ్మలమణుడు, వీరారెడ్డి వీళ్ళంతా చాలా ముఖ్యము. వాళ్ళంతా ఇవ్వట్లేదు, నేను ఒక్కడనే ఉండాలి. అది కూడా నన్ను రాబోయే కాలంలో సంతోషంగా నాకు నమ్ముకున్న మన బిడ్డల సమానం రామ్ ప్రసాద్ రెడ్డికి ఓటేసి మీరు దేనికి భయపడకండి. మనకు దగ్గరే ఉంటాము. మనం అంతా 5 కిలోమీటర్లలో ఏమి ఇబ్బందిగా. తప్పకుండా 2 ఓట్లు ఇంటికి పార్లమెంటుకు కమలను మన 9వ దానికి సైకిల్ ఉంది. గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళిపోతాము. గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ అభివృద్ధి జరగాల. దీనికి అంతటి కారణం ఎవరున్నా మన బిడ్డలకు మంచి జరగాలంటే తప్పకుండా ఇప్పుడున్న దుర్మార్గమైన నాయకత్వాన్ని మార్చాలా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి కూడా ఓడించాలా. సోదరులారా, మనకు వారం రోజులు కూడా లేదు కాబట్టి మీరంతా కష్టపడి పని చేయాలా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన కుటుంబాలకైతేనే, మనకైతేనే, మన బిడ్డలకైతేనే మంచి జరుగుతుందని మీరందరూ నమ్ముతున్నారు. కాబట్టి రేపు మనకి ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న కష్టాలు రాదు. ఇంకొకసారి అవకాశం ఇచ్చినామంటే ముందే చెప్పినట్టు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ఈ రోజు మన భూములు కూడా లాక్కునేదానికి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టేసి టైటిల్ యాక్ట్ అని ఏదో నేదాన్ని తెచ్చి చట్టాలన్నీ తెస్తున్నాడు. మీరు గమనించండి, మనం రైతులు మన తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కూడా ఈ రోజు గవర్నమెంట్ బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకొని చలామణి పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి మరొకసారి మీరు గమనించుకోవాలా. అలా